చేసుకుని పెట్టేసుకుంటాం. ఆ పక్కనేమో మనకి పప్పును కూడా ఈ విధంగా మంచి గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుంటామండి. ఆ గ్రైండ్ చేసుకున్న పిండిలో మనము వాటర్ స్క్వీజ్ చేసిన జొన్న రవ్వ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి 6 to 8 hours పాటు మనం పులియబెడతాం అనమాట. చక్కగా పులిసిందండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఇడ్లీ రేకుల్లో మనం ఇడ్లీ వేసేసుకుంటాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇడ్లీ ఎలా వేసుకుంటామో అట్లానే ఇంకా ఇడ్లీ వేసేసుకున్న తర్వాత మనం స్టీమ్ కి పెట్టేసుకుంటామండి. 10 నుంచి 15 నిమిషాల పాటు అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే అది ఉడికిందో లేదో తెలుస్తుంది. తర్వాత ఇక్కడ వాసన పోలి చేస్తున్నాను నేను. కింద స్టీమ్ కి వాటర్ పెట్టేసుకుని పైన క్లాత్ వేసుకుని దాని మీద పిండి వేసేసుకుని క్లాత్ తో దాన్ని క్లోజ్ చేసేసి పైన మూత పెట్టి స్టీమ్ కి పెట్టేస్తామండి. లోపు ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ఇంక ఇడ్లీని నేను తీసేస్తున్నాను. అసలు ప్లేట్ అంటుకుంటాం కానీ అలా ఏమి ఉండదండి. ఇంకా పల్లీ చట్నీ అండ్ టమాటా చట్నీతో ఇక్కడ సర్వ్ చేశాను. ఈ లోపు వాసిపోలు కూడా ఉడికిపోయిందండి. జస్ట్ మనం ప్లేట్ లో రివర్స్ చేసి క్లాత్ ని మనము తీసేస్తాం అనమాట. చూసారా ఎంత నీట్ గా వచ్చేసింది. ఇంకా దీన్ని కారపొడితోటి చట్నీలతోటి సర్వ్ చేయడమే చాలా బాగుంటుంది.